బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబాద్ నగర్ ఎంపీ టీకే అరుణ విజయవాడలో పర్యటించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొన్న ఆమె అంబేద్కర్ ఆశయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పనులు చేస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న సేవలు ప్రజలకు తెలియవలసి ఉంది అన్నారు. నేటి నుండి ఈ నెల 21 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఎంపీ వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి అనుమానాలను కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించిందో ఆ అవమానాలను ప్రజల లోపల తేట తెల్లని చేయడానికి ఇంతకుముందు పురంధేశ్వర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినారు. ఈవెన్ నెహ్రూ గారు కూడా వారు ఓడిపోవాలని చెప్పి కోరుకున్నారు, ఓడించాలని చెప్పి వారు కూడా ఆనాటి కాంగ్రెస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు అంబేద్కర్ గారిని ఓడించాలని. అయినప్పటికీ కూడా అనేక అవమానాలను ఎదుర్కొని రాజ్యాంగాన్ని కూడా రాయడానికి వేరే అడ్వకేట్ని ఎంపిక చేసిన అందరి యొక్క దీని ప్రకారం రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారితోనే ఆనాడు రాయించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి రాజ్యాంగాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనేక సార్లు తూట్లు పొడిచి కేవలం అధికారమే ఆశయంగా, అధికారమే లక్ష్యంగా, ఓట్లను పెంచుకోవడము, అధికారాన్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా అనేక సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ